అబద్ధమాడజాలని దేవుడు ఎలాగా అనంటే, ఎందుకో చెప్పమంటారా? ఎందుకని ఆయన అబద్ధం ఆడలేడో చెప్పమంటారా? ఎందుకంటే అక్కడ చెప్పినట్లుగా ఆయన స్వభావనకు విరుద్ధం అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కానీ అసలు స్వభావనకు విరుద్ధం అంటే ఆయన అంటే జరిగిపోద్ది అది. ఎందుకు ఆయన అబద్ధం ఆడజాలని దేవుడు అండి? ఎందుకంటే ఆయన అంటే అది జరిగిపోద్ది అంతే. వెలుగు కలిగిన కాక అంటే వెలుగు వచ్చేసింది. భూమి చెట్లు మొలిపించిన కాక అంటే చెట్లు మొలి, ఆయన నోట నుండి బయలుదేరు మాట నిష్ఫలముగా ఆయన యొద్దకు మరలక. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 10-11 వచనాల్లో అంటున్నాడు, ఆయన నోట నుండి బయలుదేరిన మాట అలాగే ఉంటుందంట. ఏ మాట బయలుదేరినా సరే అది నిష్ఫలముగా, కార్యము జరిగించకుండా రాదు. ఆయన జరిగించాల్సిన అవసరం లేదు. ఏంటండి? ఆయన పని కట్టుకొని కూర్చొని జరిగించాల్సిన అవసరం లేదు. ఆయన పలికితే అది అయిపోద్ది. అందుకని ఆయన అబద్ధము కాదు, ఆయన మాట అబద్ధము కాదు. ఆయన అబద్ధం ఆడ చాలని దేవుడు. ఎందుకనంటే ఆయన అనిన మాట జరిగిపోద్ది అంతే. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన చెప్పిన మాట జరిగిపోద్ది. లాజరు బయటికి రా అంటే ఏమైపోయాడు? చనిపోయి 4 రోజులైనా కూడా లాజరు లేచి బయటకు వచ్చేసాడు. యెహెజ్కేలుతో అంటున్నాడు, ఆ ఎముకలు, ఎండిన ఎముకలు ఉన్న లోయలోనికి తీసుకుని వెళ్ళి అవి బ్రతుకునా అంటే, అయ్యా యెహెజ్కేలు ఏమంటున్నాడు? నీకే తెలియను. ఎందుకు అంటున్నాడు? యెహెజ్కేలుకి తెలుసు దేవుడు అంటే ఏమవుతుంది. సో పలకమన్నాడు, పలికిది ఏమైపోయినాయండి? ఎముకలన్నీ మరలా శరీరములు ధరించి ఎలాగండి లేచి వచ్చేసినాయి. ఆయన మాట అబద్ధమాట చాలని దేవుడు ఎందుకురా అంటే ఆయన అంటే ఇక జరిగిపోద్ది అంతే. అర్థమవుతుందండి? ఆయన అంటే అది జరిగిపోద్ది.